నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భారత ఆర్మీ హతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక చర్చలో అమిత్ షా ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన అన్నారు. ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్రవాదులను హతమార్చారన్నారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్సభలో రెండో రోజు జరిగిన ప్రత్యేక చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. భారత సాయుధ బలగాల సేవలు, త్యాగాలను ప్రశంసించిన ప్రియాంక గాంధీ జాతీయ భద్రతపై చెక్కు చెదరని వారి సంకల్పాన్ని కొనియాడారు. కాల్పుల విరమణ తన వల్లే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు చెప్పారని, ఆయన చెప్పినవి అబద్ధాలైతే వాటిని మోదీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో కనీసం 50% ఉన్న ట్రంప్ అన్ని అబద్ధాలనని మోదీ చెప్పాలన్నారు. అలాగే ట్రంప్ మున్నీర్ భేటీపై భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. విశాఖ వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సమిట్ నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 6 మంత్రుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవి, నారాయణ ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భారీ విరాళం లభించింది. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి సుమారు 2,40,00,000 విలువైన దాదాపు 2.5 కేజీల బంగారు శంకు చక్రాలను విరాళంగా అందించింది. సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి బంగారు శంకు చక్రాలను అందజేశారు. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. రేషన్ కార్డుల జారీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెబిట్, క్రెడిట్ కార్డ్ సైజులో కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్ కు భారీ ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ పైచేయి సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ, షర్మిలకు మధ్య జరిగిన షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన రెడ్ బుక్ కు కౌంటర్ గా వైసీపీ డిజిటల్ ఉద్యమానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల అండ కారణంగా ఏ అన్యాయం జరిగినా నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసేందుకు ఒక యాప్ తెచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ వేధింపులు, అన్యాయం జరిగితే వెంటనే ఆ యాప్ లో ఫిర్యాదు చేయాలన్న జగన్ తప్పు చేసిన వారికి అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లు సాధన కోసం 72 గంటలు దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె తెలిపారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు ఆమె చెప్పారు. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగదంటూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 1-2 రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన రాజా సింగ్ తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. తెలంగాణ సివిల్ సప్లై స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో కుంభకోణంపై ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పెద్దిరెడ్డి సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులని ఆయన అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతుంది. మాస్కో వైమానిక దళాలు ఉక్రెయిన్లోని ఓ జైలుపై బాంబు దాడులకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడిలో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 80 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. ఈ ఘటన ఉక్రెయిన్లోని ఆగ్నేయ జపోటియా ప్రాంతంలో చోటు చేసుకున్నదని అధికారులు తెలిపారు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా రూపొందించిన చిత్రం సతీ లీలావతి. తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన జంట మధ్య తలెత్తిన గొడవలను ఫన్ కోటింగ్ తో చూపించారు. లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపించింది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మేకర్స్ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. భారీగా పెరిగిన తల వెంట్రుకలు, గడ్డంతో సంజయ్ దత్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్టు తాజా స్టిల్ చూస్తుంటే అర్థమైపోతోంది. బీసీసీఐ కార్యాలయం నుంచి 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు చోరీకి గురయ్యాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఫరూక్ ఖాన్ అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారని సమాచారం. ఒక్కో జెర్సీ ఖరీదు 2,500 రూపాయల వరకు ఉంటుందని అంచనా.